ఇది 5తో డివైడ్ అవుతుంది, 5తో డివైడ్ అవుతుంది, 5తో డివైడ్ అవుతుంది. ఎక్స్ క్యూబ్ అంటే 24 క్యూబ్ 5 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే 5 5ల 25 -1. ఆన్సర్ 5 తోటి గనక డివైడ్ చేస్తే నాకు శేషము -1 రావాలి ఆర్ +4 రావాలి. -1 నెగటివ్ రిమైండర్, రైట్ పాజిటివ్ రిమైండర్ ఎంత 5k1 + 4. ఇది 5 తోటి డివైడ్ అవుతుంది, ఇది 5తో అవుతుంది, 5తో అవుతుంది. ఎక్స్ 5తో కాదు, ఈ 2 పోయింది. 29 5 5ల 25 శేషం ఎంత 4. కాబట్టి ఆన్సర్ ఎంత -29. చాలా స్మార్ట్ వేలో సాల్వ్ చేసే లాజిక్స్ సార్. రైట్ 5 5 5 5 5 5 ఎక్స్ క్యూబ్, ఎక్స్ అనేది రైట్ 5 తోటి డివైడ్ చేస్తే 5 5s are 25 -1 క్యూబ్, -1 క్యూబ్ అంటే -1, శేషము -1, పాజిటివ్ శేషం ఎంత +4. 5 తోటి డివైడ్ చేసిన తర్వాత పాజిటివ్ శేషము 4 రావాలి. రైట్ ఇది కాదు, ఇది కాదు. 5 5ల 25 శేషం ఎంత 4. మొత్తం 83 తోటి డివైడ్ అయి ఉంది అంటే x పవర్ 4 x పవర్ 4 x పవర్ 4 +27 x పవర్ 4 +27 x పవర్ 4 +27. ఐ హోప్ మీరు ఈ క్వశ్చన్ని మీరు టేక్ ఇట్ ఫ్రమ్ హోమ్. 83 83 83 x పవర్ 4 డివైడెడ్ బై 84 83. కాబట్టి ఇది ఏమవుతుంది x పవర్ 4 +27 డివైడెడ్ బై 83. ఎక్స్ ఏమో 84, సో 128. 83 + 28 83 + 28 ఆన్సర్ ఎంత 111. ఆన్సర్ ఎంత 111. I hope the idea it is very much clear to you. I hope the idea it is very much clear. 111 it is the answer. 111 it is the answer. మీరు యూనిట్ డిజిట్ తోటి కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు సార్. యూనిట్ డిజిట్ తోటి చేసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. రైట్ -57 కాదు, -111 కాదు, మొత్తం 83 తోటి డివైడ్ అవుతుంది సార్. డిజిటల్ సమ్ ద్వారా కూడా మీరు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇదేమో 84 ఏమో 8 + 4 12 1 + 2 3. ఇది 9తో డివైడ్ అవుతుంది, ఇది 9తో డివైడ్ అవుతుంది. -83 × 84 27 9తో డివైడ్ అవుతుంది. 8 + 3 11 11 అంటే 2 -2 × 84 8 + 4 12 1 + 2 3 -6 9 - 6 అంటే ఆన్సర్ నాకు డిజిటల్ సమ్ ఎంత రావాలి 3. ఇది -3, ఇది -3. 2 ఆప్షన్లు డిజిటల్ సమ్ తోటి ఎలిమినేట్ చేశాం. 2 ఆప్షన్లు డిజిటల్ సమ్ తోటి ఎలిమినేట్ చేశాం. ఆర్ యు ఆల్ విత్ మీ? డిజిటల్ సమ్ తోటైనా చూడొచ్చు. నేను చాలా సార్లు నా అరిథమెటిక్ క్లాసులో ఈ పాయింట్ నేను చెప్పాను సార్. డివిజిబిలిటీ రూల్, ప్రైమ్ నంబర్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, డిజిటల్ సమ్, ఈ 4 తెలిస్తే కనీసం 100లో 70-75 క్వశ్చన్లు చాలా లాజికల్గా మనము ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా చేయొచ్చు. ఐ హోప్ 10th క్వశ్చన్ ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్.